అందరికీ నమస్కారం. తులారాశివారికి ఆగస్టు 13, 14, 15 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ తులారాశి వారి గురించి ఎంతో ప్రత్యేకతలుంటాయి. చాలా విషయాలలో వీరు చాలా నిబద్ధతతో, అంతేకాకుండా చాలా ఆలోచనా విధానంతో ఉంటారు. ఎందుకంటే వీరు ఆలోచించే విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వీరు చాలా విషయాలలో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏది దాచుకోవడం వీరికి రాదు. ఇప్పుడు మీ గురించి, మీ జీవితంలోకి వచ్చే వారి గురించి, మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి గురించి, మీమీద కుట్రలు కుతంత్రాలు చేసేవారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా మీ గురించి చెప్పాలంటే, మీరు దేవుడు పంపిన ఒక రాయబారి లాంటివాళ్లు. ఎక్కడ గొడవలున్నా, ఎక్కడ మనస్పర్ధలున్నా అక్కడ శాంతిని, సమాధానాన్ని నెలకొల్పడానికి పుట్టినవాళ్లు మీరు. మీ రాశి చిహ్నం త్రాసు. అది ఎప్పుడూ సమతుకాన్ని, న్యాయాన్ని కోరుకుంటుంది. అందుకే మీ మాటలో, చేతలో, ఆలోచనలో ఎప్పుడూ ఒక పద్ధతి, ఒక న్యాయముంటాయి. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించే మీ గుణం వల్లే అందరూ మీ సలహా కోసం, మీ స్నేహం కోసం పరితపిస్తుంటారు. మీ నవ్వులో, మీ మాటలో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది. అది శుక్రభగవానుడు మీకు ఇచ్చిన వరం. ఇంతటి గొప్ప మనసున్న మీ జీవితంలోకి రకరకాల మనుషులు ప్రవేశిస్తుంటారు. ముఖ్యంగా మీకు పూర్తి భిన్నమైన స్వభావం ఉన్నవాళ్లు. అంటే చాలా సూటిగా, ధైర్యంగా, ఒక్కోసారి కొంచెం మొండిగా ఉండేవాళ్లు మీ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ సమతుకాన్ని కోరుకుంటుంది. మీలోని ప్రశాంతత వాళ్లకి నచ్చితే, వాళ్లలోని చొరవ మీకు తెలియకుండానే నచ్చుతుంది. ఇలాంటివాళ్లు మీ జీవితంలోకి రావడం ఒకరకంగా మంచిదే. ఎందుకంటే మీరు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతారు. అందరినీ సంతోషపెట్టాలని చూస్తారు. కాని మీ జీవితంలోకి వచ్చే ఈ వ్యక్తులు మీకు ధైర్యాన్ని, ముందడుగు వేయడాన్ని నేర్పిస్తారు. వాళ్లు మిమ్మల్ని పూర్తి చేసే మరో సగం లాంటివాళ్లు. అయితే వెలుగు ఉన్నచోట నీడ ఉన్నట్టే, మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు ఎంతమంది ఉంటారో, మీ ఎదుగుదలని, మీ ప్రశాంతతని చూసి లోలోపల కుమిలిపోయేవాళ్లు కూడా ఉంటారు. వీళ్లే మీ రహస్య శత్రువులు. వీళ్లు మీ ముందుకొచ్చి గొడవపడరు. ఎందుకంటే మీ వాదన పటిమ ముందు, మీ న్యాయ దృష్టి ముందు వాళ్లు నిలబడలేరని వాళ్లకి తెలుసు. అందుకే వీళ్లు వెనక నుండి దెబ్బతీయాలని చూస్తారు. వీళ్లు మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్పడం, మీరు చేసిన మంచి పనిలో కూడా తప్పులు వెతకడం, ఇతరుల దగ్గర మీపై అపోహలు సృష్టించడం వంటివి చేస్తుంటారు. వీళ్ల ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మానసికంగా కుంగదీయడం, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ తులారాశికి 12వ ఇల్లు, అంటే రహస్య శత్రువుల స్థానం కన్యారాశి అవుతుంది. కన్యారాశిది విశ్లేషించే, విమర్శించే స్వభావం. కాబట్టి మీ రహస్య శత్రువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్లు మీ బట్టల దగ్గరి నుండి, మీరు మాట్లాడే విధానం వరకు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దల్లో పెట్టి చూసి, దాన్ని ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. పైకి మాత్రం నీ మంచి కోరే చెబుతున్నాను అన్నట్టు నటిస్తారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు. మీ బలహీనతలు ఏంటో కనిపెట్టి సరిగ్గా అక్కడే దెబ్బకొట్టాలని చూస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక చిన్న సూచన ఏంటంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ఈ రహస్య శత్రువుల పేర్లలో మొదటి అక్షరం పి మరియు టి అక్షరాలతో మొదలయ్యే అవకాశముందని శాస్త్రం చెబుతోంది. ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరివల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశముంది. మీకు రాబోతున్న అదృష్టం వీరివల్ల చేజారిపోయే ప్రమాదముంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో జాగ్రత్తగా మెలగండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు. బయటి వ్యక్తులు, మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అయితే ఇది ఒక సూచన మాత్రమే. ఈ అక్షరంతో పేరున్న ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదు. మీ అంతరాత్మ, మీ మనసు ఎవరి విషయంలో అయితే మిమ్మల్ని హెచ్చరిస్తుందో, ఎవరి మాటలు పైకి తీయగా ఉన్నా లోపల ఏదో కపటం ఉన్నట్టు అనిపిస్తుందో, వాళ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను, మీ బలహీనతలను అందరితో పంచుకోకపోవడమే మీకు శ్రీరామరక్ష. ఇంతకీ వీళ్లను చూసి మీరు భయపడాలా, కంగారు పడాలా? అక్కర్లేదు. అస్సలు అవసరం లేదు. ఎందుకంటే వీళ్లను ఎదుర్కోవడానికి కావలసిన అన్ని ఆయుధాలు దేవుడు మీకు పుట్టుకతోనే ఇచ్చాడు. మీకున్న అతిపెద్ద ఆయుధం మీ సహనం. వాళ్లు ఎంత రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఒక నవ్వు నవ్వారంటే చాలు. వాళ్లు సగం ఓడిపోయినట్టే. మీ రెండో ఆయుధం మీ రాజనీతి. వాళ్లు వేసే ఎత్తులకు మీరు చిత్తవకుండా, తెలివిగా పై ఎత్తులు వేసి, వాళ్ల కుట్రలను వాళ్లకే తెలిసేలా బయటపెట్టగల సమర్థులు మీరు. గుర్తుంచుకోండి, శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. విమర్శలు వస్తున్నాయంటే మీరు అందరి దృష్టిలో పడుతున్నారని అర్థం. మీమీద కుట్రలు చేస్తున్నారంటే వాళ్లు మిమ్మల్ని అందుకోలేనంత ఎత్తులో మీరు ఉన్నారని అర్థం.
తుఫాను గాలికి చిన్న చిన్న మొక్కలు కూలిపోవచ్చు, కాని బలంగా వేళ్లునుకున్న పెద్ద వృక్షం మరింత దృఢంగా నిలబడుతుంది. మీరు ఆ వృక్షం లాంటివాళ్లు. మీ మూలాలు న్యాయం, ధర్మం, ప్రేమలో ఉన్నాయి. మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. కాబట్టి మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ నవ్వుని, మీ శాంత స్వభావాన్ని ఎవరికోసమో మార్చుకోకండి. మీరు ఒక గాలిపటం లాంటివాళ్లు. ఎదురుగాలి వస్తున్న కొద్దీ దాన్ని వాడుకుని మరింత పైకి ఎగిరే నేర్పు మీ సొంతం. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ ప్రేమతో, మీ న్యాయ దృష్టితో మరింత అందంగా మార్చండి. మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడు ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీదే. తులారాశివారికి ఆగస్టు 13, 14, 15 తేదీలకు సంబంధించిన గ్రహ సంచార ఫలితాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మీ జాతకంలో ఈ 3 రోజులు కొన్ని అద్భుతమైన యోగాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో గురువు, శుక్రుడు కలసి ఉండటం అనేది ఒక వరం లాంటిది. ఇది మీకు అదృష్టాన్ని, తెలివితేటలను మరియు దైవబలాన్ని ఇస్తుంది. అలాగే మీ దశమ స్థానమైన వృత్తిస్థానంలో సూర్యుడు, బుధుడు కలసి ఉండటం మీ కెరీర్లో పురోగతికి, గౌరవానికి చిహ్నం. ఈ 2 బలమైన యోగాల నీడలో రాబోయే 3 రోజుల ఫలితాలను చూద్దాం. చిన్న చిన్న సవాళ్లు ఎదురైనా ఈ గొప్ప గ్రహాల మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఆగస్టు 13 బుధవారం. ఈ రోజు మీ మనస్సు కొద్దిగా అలజడిగా, ఆందోళనగా అనిపించవచ్చు. చంద్రుడు మీ రాశికి 6వ ఇంట్లో, అంటే రోగ, రుణ, శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. దానికి తోడు అక్కడే శని కూడా తిరోగమనంలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, పనులలో జాప్యం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒకరోజు ప్రభావం మాత్రమే. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో చూద్దాం. కుటుంబ జీవితంలో కొంచెం ఓపిక అవసరం. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మానసిక స్థితి గురించి కొద్దిగా ఆందోళన చెందవచ్చు. మీరు పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన గురించి కొద్దిగా చింత ఉంటుంది. కాని రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల వారు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. వారికి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక పరీక్ష లాంటిది. మీ దశమ స్థానంలో సూర్యుడు, బుధుడు బలంగా ఉన్నప్పటికీ 6వ ఇంట్లో చంద్రుడు, శని ఉండటం వల్ల మీ కింద పనిచేసే వారితో లేదా సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. పనులలో ఊహించని అడ్డంకులు, జాప్యాలు ఎదురవ్వచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. కాని మీ తెలివితేటలతో మీరు దానిని అధిగమిస్తారు. ఈ రోజు కొత్త పనులు మొదలుపెట్టకుండా చేస్తున్న పనులనే శ్రద్ధగా పూర్తి చేయడం ఉత్తమం. మీ శ్రమకు తగిన గుర్తింపు రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. నిరుత్సాహపడకండి. వ్యాపారస్తులకు ఈ రోజు కొంచెం నెమ్మదిగా సాగుతుంది. లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఉద్యోగులతో లేదా భాగస్వాములతో సమన్వయం లోపించవచ్చు. ఆర్థిక లావాదేవీలలో, ముఖ్యంగా అప్పులు ఇవ్వడంలో లేదా తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ వ్యయ స్థానంలో ఉన్న కుజుడు అనవసరమైన ఖర్చులను ప్రేరేపిస్తాడు. ఆర్థికంగా చూస్తే ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్య సంబంధిత విషయాల కోసం లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. డబ్బు విషయంలో ఆచితూచి అడుగు వేయండి. భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 6వ ఇంట్లో చంద్రుడు, శని కలయిక వల్ల పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ బయటపడవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, మానసిక అలసట వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. చిన్నపాటి ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయం. మీ భాగస్వామి మీ నుండి మరింత సమయాన్ని, శ్రద్ధను కోరుకుంటారు. వారి భావాలను గౌరవించండి. అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి. పని ఒత్తిడిని సంబంధాలపై చూపించవద్దు. ప్రశాంతంగా మాట్లాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత కొరవడవచ్చు. చదువుపై మనసు లగ్నం చేయడం కష్టంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, భయాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం, కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. అధ్యాపకుల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు. ప్రేమికులకు ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆగస్టు 14 గురువారం. నిన్నటి భారమైన వాతావరణం నుండి ఈ రోజు మీరు పూర్తిగా బయటపడతారు. చంద్రుడు మీ రాశికి 7వ ఇంట్లోకి, అంటే భాగస్వామ్య స్థానంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీ దృష్టి అంతా సంబంధాలు, భాగస్వామ్యాలు మరియు సామాజిక జీవితంపై ఉంటుంది. మనసు తేలికపడి, ఉత్సాహంగా ఉంటారు. నిన్నటి సమస్యలకు ఈ రోజు పరిష్కారాలు దొరుకుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.
నిన్నటి అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వారితో కలిసి సరదాగా సమయం గడపడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ వృత్తి స్థానంలో ఉన్న సూర్యబుధ యోగం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. మీ ఆలోచనలకు, మాటలకు విలువ పెరుగుతుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. టీంవర్క్ చేయడానికి, సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చించడానికి మంచి సమయం. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రజలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. దానివల్ల మీ వ్యాపారానికి మేలు జరుగుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు ఈ రోజు ఊపందుకుంటాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. భాగస్వామ్యాల ద్వారా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. ఖర్చులు అదుపులో ఉంటాయి. అదృష్ట స్థానంలో ఉన్న గురుశుక్రుల ప్రభావంతో డబ్బుకు లోటు ఉండదు. ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత, శారీరక శక్తి రెండూ పెరుగుతాయి. ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీ జీవనశైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి, వ్యాయామం ప్రారంభించడానికి ఇది మంచి రోజు. అయితే బయటి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా, ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కలిసి బయటకు వెళ్లడానికి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ భాగస్వామి సలహాలు మీకు వృత్తిపరంగా కూడా ఉపయోగపడతాయి. విద్యార్థులకు గ్రూప్ స్టడీస్ చేయడానికి, స్నేహితులతో కలిసి ప్రాజెక్టులు చేయడానికి ఇది చాలా మంచి రోజు. మీ ఆలోచనా విధానం స్పష్టంగా ఉంటుంది. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలుంటాయి. ప్రేమికులకు ఈ రోజు స్వర్గంలా ఉంటుంది. నిన్నటి మనస్పర్ధలు మాయమైపోతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది అనుకూలమైన సమయం. భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మీకు పూర్తి మద్దతు ఇస్తాడు. కలిసి సరదాగా గడుపుతారు. ఆగస్టు 15 శుక్రవారం. ఈ రోజు కూడా గురువారం నాటి సానుకూల శక్తి కొనసాగుతుంది. చంద్రుడు 7వ ఇంట్లోనే సంచరిస్తున్నాడు. పైగా ఇది శుక్రవారం. మీ రాస్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో బలంగా ఉండటం వల్ల ఈ రోజు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆనందం, విలాసం, సృజనాత్మకత మరియు సంబంధాలు ఈ రోజు మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కుటుంబ జీవితంలో పండగ వాతావరణముంటుంది. బంధువులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ లేదా వేడుక ఏర్పాటు చేయడానికి ఇది మంచి రోజు. మీ మాటతీరుతో, ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత మధురంగా మారుతుంది. ఉద్యోగస్తులకు విజయ పరంపర కొనసాగుతుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలపై అధికారులను మెప్పిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, కళా రంగాలలో ఉన్నవారికి ఈ రోజు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరవచ్చు. ఆఫీసులో వాతావరణం చాలా ఉత్సాహంగా, సహకారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణావకాశం లాంటి రోజు. వ్యాపారంలో కొత్త శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఫ్యాషన్, లగ్జరీ వస్తువులు, కళలు, మీడియాకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి విశేష లాభాలుంటాయి. మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది. కొత్త కస్టమర్లు వచ్చి చేరతారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్న గురుశుక్రుల కలయిక వల్ల అదృష్టం మీ వైపు ఉంటుంది. ఊహించని ధన లాభాలు, బహుమతులు అందే అవకాశముంది. షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. పెట్టుబడులకు ఇది చాలా మంచి రోజు. అయితే తగినంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉంటారు. మీ అందం, ఆకర్షణ పెరుగుతాయి. కొత్త బట్టలు కొనడానికి, మీ రూపురేఖలను మార్చుకోవడానికి ఇది మంచి రోజు. ఆనందంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వివాహితులకు ఈ రోజు అత్యంత ఆనందకరమైన రోజులలో ఒకటిగా నిలిచిపోతుంది. మీ బంధంలో ప్రేమ, శృంగారం వెల్లివిరుస్తాయి. కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఒక రొమాంటిక్ డిన్నర్కు వెళ్లవచ్చు. ఒకరికొకరు మీ ప్రేమను చాటుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. విద్యార్థులకు సృజనాత్మకత పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్ట్స్, డిజైన్, మ్యూజిక్ వంటి రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. చదువును ఆస్వాదిస్తూ చేస్తారు. మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ప్రేమికులకు ఈ రోజు మర్చిపోలేనిదిగా ఉంటుంది. మీ సంబంధంలో మాధుర్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పడానికి లేదా వివాహ ప్రస్తావన తీసుకురావడానికి ఇది అనుకూలమైన సమయం. మీ భాగస్వామి నుండి ఒక అందమైన సర్ప్రైజ్ ఆశించవచ్చు. మొత్తమీద ఈ 3 రోజులు మీకు ఒక మిశ్రమ అనుభవాన్ని ఇస్తాయి. 13వ తేదీ కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి.
14, 15 తేదీలు మీకు అన్ని విధాల విజయాన్ని, సంతోషాన్ని అందిస్తాయి. మీ జాతకంలో ఉన్న బలమైన గురు, శుక్ర, సూర్య, బుధుల సంచారాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అంతా శుభం కలుగుతుంది. మీ తులారాశివారు మీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి, అలాగే మంచి ఫలితాలను మరింత పెంచుకోవడానికి పాటించాల్సిన కొన్ని తేలికైన పరిహారాల గురించి మాట్లాడుకుందాం. మనసు పెట్టి భక్తితో చేస్తే చాలు, మీకు మానసిక ప్రశాంతతతో పాటు అదృష్టం కూడా కలిసివస్తుంది. ముందుగా మీరు మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడిని, మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. మీరంటేనే అందం, ఆనందం, సంతోషం. కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే అమ్మవారి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి పటిక బెల్లంగాని, పాయసంగాని నైవేద్యంగా పెట్టండి. ఇది మీ జీవితంలోకి ధనాన్ని, సుఖసంతోషాలను ఆకర్షిస్తుంది. అలాగే మీరు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండే బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంటిని, మీరు పనిచేసే చోటును శుభ్రంగా, పరిమళభరితంగా ఉంచుకోవడం కూడా శుక్రుడి అనుగ్రహాన్ని పెంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం, మీ ఇంట్లో ఉన్న స్త్రీలను సంతోషంగా చూసుకోవడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక ప్రస్తుతం మీకు 6వ ఇంట్లో శనిదేవుడు, 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, అనవసర ఖర్చులు, పనులలో జాప్యం జరుగుతుంటాయి. వీటికి భయపడాల్సిన పనిలేదు. వీటన్నిటికీ ఒకటే మందు, ఆంజనేయస్వామిని తలుచుకోవడం. ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. మీకు కుదరకపోతే కనీసం వినండి. అలాగే మీ శక్తి కొద్దీ శనివారం రోజున అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు నల్ల నువ్వులు, నూనె లేదా భోజనం వంటివి దానం చేయండి. కాకులకు లేదా నల్ల చీమలకు కొద్దిగా ఆహారం వేయడం కూడా శని దోషాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. చివరిగా మీ భాగ్యస్థానంలో గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో పెద్దవారిని, గురువులను, ఉపాధ్యాయులను గౌరవించండి. వారి ఆశీస్సులు తీసుకోండి. మీకు దగ్గర్లో గోశాల ఉంటే గురువారం రోజు ఆవుకి అరటిపండ్లు లేదా శనగపప్పు, బెల్లం కలిపి తినిపించండి. ఇది మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి ఒక చెంబుడు నీళ్లు సమర్పించండి. ఇది మీ ఉద్యోగంలో, సమాజంలో గౌరవాన్ని, కీర్తిని పెంచుతుంది. ఈ చిన్న చిన్న పనులు నమ్మకంతో చేయండి. కేవలం గ్రహాల కోసమే కాదు, మీ మనశ్శాంతి కోసం కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.